హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషాస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు వీడియో ఉగాది మేము ఎలా జరుపుకున్నాము, అలానే ఈరోజు రోజాకున్నామండి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఉగాది రోజు మార్నింగ్ 2 o'clock లేచి ఇల్లు పూజ గది అన్ని క్లీన్ అయితే చేసుకున్నాము. పూజ గది క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి పటాలకి గంధము కుంకుమ పెట్టుకున్నాం. మనకేంటంటే పండుగలు ఏవైనా సరే పూజతోటే స్టార్ట్ అయితే సో అలాగే నేను ఈ పూజ గదిని అయితే మంచిగా అలంకరించుకొని పటాలకి గంధము కుంకుమ పూలు ఇలా పెట్టి దీపారాజన అయితే చేసుకున్న తర్వాత నేను ఇలా ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ఇలా రెడీగా పెట్టుకున్నాను. నైట్ వేపపూత తెచ్చుకున్నాను, ఎర్లీ మార్నింగ్ దొరకటం కష్టమని. ఫస్ట్ అయితే నేను ఒక 2 స్పూన్ల బెల్లం వేసుకున్నా, తర్వాత కొంచెం 1/2 స్పూను చక్కెర వేసి అందులో అయితే చింతపండు రసం అయితే వేసుకుంటున్నా. పచ్చడిలో గలవాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా. తర్వాత మామిడికాయ ముక్కలు. ఇక్కడ కారం ప్లేస్లో నేనైతే మిరియాల పౌడర్ వేసిన. మిరియాల పౌడర్ తర్వాత ఇలా యాపకాయ పూత. సో ఎమ్మి ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది. ఫస్ట్ మనం కొంచెం దేవుడికి తీద్దాం. దేవుడికి తీసిన తర్వాత మా పెద్దవాళ్ళకైతే కొంచెం తీసి పక్కన పెట్టేసి తర్వాత మనం తింటాం స్టార్ట్ చేద్దాం. మా వారికి ఇస్తున్నా. వీళ్ళు పచ్చడి చూసి చదువుకుంటున్నారు. ఉగాది పచ్చడి కూడా చేయటం రాదన్నట్టు పెట్టారు ఫేస్లు అయితే. ఓకే, వీడు ఎత్తుక్కుంటా ఉండి ఈ పచ్చట్లో ఏమున్నాయో ఏమో అని. అయ్యా తిన్నాడు. వీడికి ఎందుకో నవ్వు వస్తుంది. నవ్వు ఆపుకొని మరీ కవర్ చేస్తుండు. ఏం వెతుకుతున్నారు అంటే యాప పూతనంట తీసి ఆ బెల్లం అని అవి తింటున్నా అంటుండు. ఇంకెక్కడ ఉంది, బెల్లం కరిగిపోయిందిగా. యాప పూత తింటే సంవత్సరం మొత్తం చేదుకుంటుందంట. పూజ అయితే అయిపోయింది కరెక్ట్గా 3 o'clock కల్లా. ఈరోజు మేము ఉగాది పండుగతో పాటు ముస్లిమ్స్కి ఎంతో పవిత్రమైన ఈ రంజాన్ మాసం చివరి రోజు అండి. సో మేమైతే రోజాకు ఉందామని అనుకున్నాం. అదేనండి, ఒక్క పొద్దులు ఉంటారు కదా, చివరి రోజు అవడం వల్ల నాకు ఎందుకో సడన్గా రోజాకు ఉండాలని అనిపించింది. అనుకున్న వెంటనే మేమైతే ఉందామని చెప్పి డిసైడ్ అయ్యాం. మార్నింగ్ 4:30 లోపు తినాలని చెప్పారు. సో నేను మళ్ళీ స్నానానికి వెళ్ళి అల్లాన్ని ప్రార్థించుకొని వంట స్టార్ట్ చేశాను. డే అంతా వాటర్ కాదు కదా, కనీసం ఉమ్ము కూడా మింగకూడదు అన్నారు. ఈవినింగ్ వరకు ఉండాలంటే కొంచెం హెల్తీగా వండుకుందామని నేను క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, టమాటా ఇవన్నీ కలిపి అయితే కూరగాయలు అయితే కట్ చేసుకున్నా. మనం రైస్కి బదులు ఈ జొన్న రవ్వ అయితే వండా నేను. ఫుడ్తో పాటు ఒక 2-3 రకాల ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాం. జామకాయ, ఆరెంజ్, అలానే యాపిల్ అయితే కట్ చేసా. ఇంకా జ్యూస్ పట్టే టైం అయితే లేదు. అప్పటికే 3:45 అయితే అయింది. ఇటు కూర అయితే మిడిల్లో ఉంది, ఇంక ఉడకను కూడా ఉడకలేదు. బాగా అసలు టెన్షన్గా అనిపించింది. ఒక క్షణం అయితే టైం దాటిపోయిద్దేమో అనిపించింది. ఒకవేళ టైం దాటిపోయినా తినకుండానే ఉండాలని అయితే మాత్రం డిసైడ్ అయినాం. ఫస్ట్ సైరన్ వేసిన తర్వాత తినాలి అనుకున్నాం. ఫ్రెండ్కి కాల్ చేసి అడిగితే సైరన్ వేసిన తర్వాత తినకూడదు అనేసరికి అప్పుడు టెన్షన్ పడ్డా. ఎనీవేస్ టైంకి వంట అయితే కంప్లీట్ అయింది. ఇంకో ఇలా ఈ సింపుల్గా ఇలా అయితే రెడీ చేసుకున్నాం హడావుల్లో. ఈవినింగ్ ఏమో జ్యూస్ అండ్ ఫ్రూట్స్, కోకోనట్ వాటరు. ఇంకా ఆ టైంలో డిన్నర్ చేయాలంటే కష్టం అనిపించింది. ఎలాగో మేము నైట్ తినాం కాబట్టి ఇంకా ఇలా కోకోనట్ వాటర్ జ్యూస్ తోటి అయితే ముగించాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.